నమస్తే. ఆది గురు స్పిరిచువల్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భక్తి లేనిదే ముక్తి లేదు, ముక్తి లేకుంటే మానవ జన్మకి అర్థం లేదు. సద్గురువుల బోధతో, సత్పురుషుల స్నేహంతో, సత్కార్యాచరణతో దైవకృపను పొంది పరమపదమును పొందేందుకు భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మను చరితార్థం చేసుకోవాలంటే భక్తితో నిరంతరం భగవన్నామ ధ్యానంతో సాధ్యం అవుతుంది. ఇప్పుడు భగవద్గీత గురించి చిన్న స్వాగతోపన్యాసం ఇవ్వదలిచాను. భగవద్గీత ఎవరికి అవసరం? భగవద్గీత ఒక మతపరమైన పుస్తకం మాత్రమే కాదు, అది జీవన పాఠాలను, ఆత్మీయ మార్గదర్శకత్వాన్ని, మానసిక సమతౌల్యాన్ని అందించే జీవన శాస్త్రం. అందువల్ల ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ముఖ్యంగా అవసరమయ్యేవారు ఎవరంటే విద్యార్థులు. చదువులో ఏకాగ్రత, శ్రద్ధ, క్రమశిక్షణ పెరగటానికి. ఉద్యోగులు, వ్యాపారులు ఒత్తిడి అంటే స్ట్రెస్ తగ్గించుకొని సమతౌల్యం కలిగి నిర్ణయాలు తీసుకోవడానికి. నాయకులకు న్యాయపూర్వకంగా, ధర్మబద్ధంగా పాలన చేయడానికి. కుటుంబ సభ్యులకు సంబంధాలలో శాంతి, ప్రేమ, అర్థం పెంపొందించుకోవడానికి. సంక్షోభంలో ఉన్నవారికి భయాన్ని, గందరగోళాన్ని దూరం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగటానికి. ముఖ్యమైన భావం ఏమిటంటే గీతలోని బోధనలు వయస్సు, వృత్తి, మతం చూడవు. ఆలోచించే ప్రతి మనిషికి ఉపయోగపడతాయి. భగవద్గీత అందరికీ ఎందుకు అవసరం? భగవద్గీతలోని బోధనలు కేవలం మతానికి పరిమితం కావు. అవి జీవన మార్గదర్శకత్వం, మనసు నియంత్రణ, ధర్మబద్ధమైన ఆచరణలకు పునాది. అందుకే ఇది ప్రతి మనిషికి ఉపయోగకరమైన పుస్తకం. 1. జీవన సత్యాల పరిచయం. గీత మనిషి జన్మ, కర్తవ్యాలు, ధర్మం, ఆత్మస్వరూపం గురించి స్పష్టత ఇస్తుంది. జీవితం ఎందుకు, ఎలా గడపాలి అన్న దానిపై సమాధానం ఇస్తుంది భగవద్గీత. 2. మానసిక శాంతి కోసం. ఒత్తిడి, భయం, ఆందోళనను తగ్గించే ధ్యానం, సమతౌల్యం గురించి భగవద్గీత బోధిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనసు స్థిరంగా ఉంచడం నేర్పుతుంది. 3. ధర్మబద్ధమైన నిర్ణయాల కోసం. వ్యక్తిగతం, కుటుంబం, సమాజం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో భగవద్గీత సహాయం చేస్తుంది. అర్జునుడి సంశయం తీర్చినట్లే మన కష్ట సమయంలో స్పష్టమైన మార్గం చూపిస్తుంది భగవద్గీత. ఫలాపేక్ష లేకుండా పనిచేయమని ప్రేరేపిస్తుంది. 4. కర్తవ్యానికి ప్రేరణ. కర్మణ్యేవాధికారస్తే అనే సూత్రం కష్టపడి ఫలాపేక్ష లేకుండా పని చేయమని ప్రేరేపిస్తుంది. ఇది నిరుత్సాహాన్ని తొలగించి ధైర్యం పెంచుతుంది. 5. అన్ని వర్గాల వారికి అనుకూలం. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం, ఉద్యోగులకు ఒత్తిడి నియంత్రణ, సమతౌల్యం, వ్యాపారులకు నైతికత, సహనం, గృహస్థులకు ప్రేమ, శాంతి, వృద్ధులకు ఆత్మజ్ఞానం, మోక్ష మార్గం చూపిస్తోంది భగవద్గీత. ఈ భగవద్గీతలో ఇమిడి ఉన్న వ్యక్తిత్వ వికాసపు విశేషాలు ఏమిటంటే భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, ఇది వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే మనోవిజ్ఞాన శాస్త్రం లాంటిది. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన బోధనలు నేటి వ్యక్తిత్వ వికాసానికి కూడా వర్తిస్తాయి. అందులో 1 ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ అవేర్నెస్. గీతలోని దేహినోస్మిన్ యథాదేహి వంటి శ్లోకాలు మన నిజస్వరూపం దేహం కాదు, ఆత్మ అని బోధిస్తాయి. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 2 ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్. యోగస్థః కురు కర్మాణి. ధ్యానం, సమాధానం ద్వారా పనిలో ఏకాగ్రత పెంపొందించమని భగవద్గీత చెబుతుంది. పనిలో మనసు కేంద్రీకరించగలిగితే ఫలితాలు మెరుగవుతాయి. 3 ధర్మబద్ధమైన నిర్ణయాలు. ఎథికల్ డెసిషన్ మేకింగ్. భగవద్గీత ధర్మం అనుసరించి పనిచేయమని సూచిస్తుంది. ఇది నైతికత, సమతౌల్యాన్ని మనలో పెంచుతుంది. 4 ఆత్మ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్. ఇంద్రియ సంయమనం గీతలో ముఖ్యమైన అంశం. కోపం, లోభం, అసూయ వంటి మనసును కుదిపే భావాలను నియంత్రించమని నేర్పుతుంది భగవద్గీత. 5 కష్ట సమయంలో ధైర్యం కరేజ్ ఇన్ క్రైసిస్. అర్జునుడు యుద్ధభూమిలో నిరుత్సాహానికి గురైనప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధనలు అతనిలో ధైర్యం నింపాయి. ఇదే పాఠం మన జీవిత సంక్షోభాల్లో కూడా వర్తిస్తుంది. 6
కర్మయోగం, వర్క్ ఎథిక్స్. కర్మణ్యేవాధికారస్తే, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయమని చెప్పడం ద్వారా పని పట్ల నిజాయితీని పెంచుతుంది భగవద్గీత. సమత్వ భావం, ఈక్వానిమిటీ. సుఖంలో, దుఃఖంలో, విజయంలో, అపజయంలో ఒకే విధమైన మనోభావం కలిగి ఉండటం, ఇది నిజమైన వ్యక్తిత్వ లక్షణం అని భగవద్గీత బోధిస్తుంది. మొత్తానికి దీని సారాంశం, భగవద్గీతలోని బోధనలు ఆత్మవిశ్వాసం, నైతికత, ధైర్యం, ఏకాగ్రత, సమతౌల్యం వంటి అన్ని వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. కాబట్టి గీతను అధ్యయనం చేయడం వ్యక్తిత్వ వికాసానికి శాశ్వతమైన పునాది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి అనేక ఉపయుక్తమైన బోధనల కోసం ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి.